ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషగేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్. శంభో శంకర్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనం కొన్ని శివ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. మన యొక్క మోహనవాణి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు శివుడి యొక్క స్వరూపం, మనకు కలిగేటటువంటి ధర్మ సందేహాలు. దీంట్లో మొట్టమొదట భస్మధారణ. శివుడు శరీరమంతా భస్మాన్ని పూసుకుంటాడు. శ్మశానంలో ఉంటాడు. ఉజ్జయినిలో అయితే తెల్లవారుజామున ప్రతిరోజు వేడి వేడి చితాభస్మాన్ని అభిషేకంగా చేస్తాను. మేము వెళ్ళాం ఉజ్జయిని క్షేత్రంలో, మహాకాళుడు అక్కడ. అలాంటి భస్మధారణ మనకేం చెబుతుంది? మానవుడు భూమి మీదకు వచ్చేటప్పుడు తెచ్చేదే ఉండదు, వెళ్ళిపోయేటప్పుడు కూడా తీసుకొని పోయేదే ఉండదు. అంతేగా? వచ్చేటప్పుడు వెంట తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు మన వెంట ఏదీ రాదు. మన వెంట వచ్చేది మనం చేసిన పాపం పుణ్యం మాత్రమే, ఇంకేదీ రాదండి. అయితే జన్మకి మరణానికి మధ్య మనం అనుభవించే జీవితం ఒక నాటకం. చివరికి మానవుడు రూపాంతరం చెందేది భస్మంగానే. చితిలో కాల్చబడి గుప్పెడు బూడిదైపోతాడు. అందుకనే నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము అన్నాడు అన్నమయ్య. స్వార్థరహితంగా త్యాగబుద్ధితో నలుగురికి ఉపయోగపడేటటువంటి మంచి పనులు చేస్తూ బతికినంత కాలం మంచిగా జీవించి ఆదర్శంగా ఉండమని చెబుతోంది మనకి. అందుకని భస్మాన్ని చిన్నచూపు చూడకూడదు. ఎవడైనా చివరికి శ్మశానంలో భస్మం కావాల్సిందేను, బూడిద కావాల్సిందేను. ఇది ఇక శివుడు శ్మశానంలో ఉంటాడు అంటారు. ఏం పని ఆయనకు శ్మశానంలో? ఎంతటి వాళ్ళైనా సరే ఏదో ఒక రోజు శ్మశానానికి వెళ్ళవలసిందే చచ్చిపోయిన తర్వాత. ఇక్కడ బంధువులు వస్తారు, చనిపోయినప్పుడు ఏడుస్తారు, పాడగట్టి దాని మీద పెట్టి బయలుదేరతారు శవయాత్రకి. భార్య ప్రదక్షిణం చేసి, కోడళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఆగిపోవాల్సిందే ఇంట్లో. అక్కడి నుంచి కొడుకులు, తమ్ముళ్ళు, అన్నలు ఎవరుంటారో ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి వాళ్ళంతా బయలుదేరతారు శవయాత్రకి, శ్మశానానికి వెళ్తారు. కొంతమంది ఎరుపు చూస్తే తెలుపు చూడాలి అని భయపడిపోయి శవం తగలబెట్టక ముందే వెళ్ళిపోతారు, జారుకుంటారు. ఎరుపు చూస్తే తెలుపు చూడాలని ఎందుకు పెట్టారంటే, ఎరుపు చూడటం అంటే ఏంటి? మండేటటువంటి కాష్టాన్ని చూస్తే ప్రక్క రోజు వచ్చి ఆ కాలిపోయినటువంటి దేహం యొక్క భస్మాన్ని చూడాలి అని అర్థం. ఇది ఎందుకు పెట్టారో అర్థం చేసుకోకుండా పిచ్చి భ్రమలతోటి మనం ఉన్నాం. ఎందుకు పెట్టారంటే, పక్క రోజు చాలా పని ఉంటుంది. కడవల కొద్దీ నీళ్లు తెచ్చి ఆ చితిని ఆర్పాలి. ఆ తర్వాత అస్థి సంచయనం చేయాలి. ఎముకలు తీసి ఒక ముంతలో పెట్టాలి, అస్థి సంచయనం అంటాం. ఇవాళ రేపు
ఒక్కళ్ళ కంటే ఎక్కువ ఉంటారు కొడుకులు, ఒకళ్ళు ఇద్దరు మ్యాక్సిమం. అటువంటి పరిస్థితుల్లో ఈ మోసినటువంటి నలుగురైనా సరే శ్మశానానికి అతని వెంట వెళ్ళకపోతే ఆ తండ్రి తల్లి వెళ్ళిపోయిన వాడికి ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. అందువల్ల మనం సహాయం ఉండాలి. అందుకని ఎరుపు చూస్తే తెలుపు చూడాలని పెట్టారు. అంతేకాదు మోసిన వాళ్ళు భుజాలు తవ్వుడుకోవాలని ఆవు పాలతోటి భుజాలని శుద్ధి చేస్తారు. అక్కడ బృహస్పతిగా వచ్చినటువంటి వ్యక్తి. నేను ఎన్నో కార్యక్రమాలకు వెళుతుంటానండి. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఎన్ని శవాలు మోసానో లెక్కే లేదు నాకు. ఈ కార్యక్రమంలో ముందుండాలండి, వెనక్కి పాడగట్టే దగ్గర నుంచి నేను దగ్గరుండి చేస్తాను, నేను కానీ మా తమ్ముడు కానీ. ఇది పుణ్యకార్యం అని మర్చిపోతున్నాం. శవం శివస్వరూపం సాక్షాత్తు. కాబట్టి ఇక్కడ పుత్రులు కూడా కపాల మోక్షం అయిందని చెప్పగానే ఆ కాటివాడు వాళ్ళు స్నానాలు చేసి వెళ్ళిపోతారు. అంతేగా, వీళ్ళందరూ వెళ్ళిపోగానే ఆ చనిపోయినటువంటి ప్రాణి సూక్ష్మ రూపం ప్రేత రూపంలో ఉంటుంది. 12 రోజుల పాటు ప్రేత శబ్దం వాడతారు మంత్రాల్లో. 12వ రోజు సపిండీకరణం పూర్తయ్యేదాకా ప్రేత శబ్దమే. ఇవన్నీ చెబుతున్నానని నేనేదో వైదిక వృత్తిలో మంత్రాలన్నీ వచ్చిన వాడిని అనుకున్నారు, పొరపాటు. నేను ప్రతి కార్యక్రమం దగ్గరుండి నిశ్చితంగా మంత్రాలు వింటూ పరిశీలిస్తా. 10 మందికి మనం చెప్పాలంటే మనకు తెలియాలి కదా ఎంతో కొంత. అంతే తప్ప అటువంటి క్రతువులు నిర్వహించే సామర్థ్యం నాకు లేదు. ఇక్కడ ఆ ప్రేతాత్మ దుఃఖిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్మశానంలో ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలన్నీ మీదబడి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ ప్రేతాత్మని. అప్పుడు శంకరుడు వాటిని అదిలించి ఈ శ్మశానంలో నేను నీకు తోడున్నాని అని అభయం ఇవ్వడానికి ఆ శంకరుడు శ్మశానవాసిగా ఉంటాడు. ఆ పరమశివుడు ఒక వ్యక్తి తన సమాధి మీద ఈ విధంగా వ్యాయమని చెప్పాట. ఏమని? మీలాగా నేనుండేవాడిని, నాలాగే మీరు కూడా అవుతారు అని. అంటే నేను బతికున్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మీ గతి కూడా ఇదేను అని చెప్పటం. మరొక అడుగు ముందుకేసి అలెగ్జాండర్ చెప్పాడు, విశ్వ విజేత అని పేరు పొందాడు. అయ్యా, నేను చచ్చిపోయిన తర్వాత నా 2 చేతులు శవపేటికలో నుంచి బయటకు వచ్చేటట్టు పెట్టండి అన్నా. ఎందుకు అని అడిగితే, ఈ లోకంలోకి వచ్చి నేను ఎంతో సంపాదించాను, కానీ వెళ్ళేటప్పుడు నేనేం తీసుకెళ్ళటం లేదు అని అందరికీ తెలియాలి అని 2 చేతులు తెరిచి ఉంచి చూపించి ఉంచమన్నాడు శవపేటికలో. రెండు పక్కల 2 చేతులు. మనం కూడా అంతే, మొదటి చెప్పుకున్నాం కదా. అంటే మానవుడి యొక్క ఉనికి అశాశ్వతమని గుర్తుంచుకోవాలి. అహంకారాన్ని రూపుమాపుకోవాలి, వినయాన్ని అవలంబించాలి. వివేకంతో మిగిలినటువంటి శేష జీవితాన్ని ప్రతి క్షణం కూడా సద్వినియోగం చేసుకోవాలి అని హెచ్చరిస్తున్నాడు శ్మశానవాసి అయినటువంటి పరమేశ్వరుడు. అలాగే పరమేశ్వరుడు భూచరి ముద్రలో ఉంటాడు. ఎందుకని? నేత్రము యొక్క దృష్టి నాసికాగ్రం మీద కేంద్రీకృతమై ఉంటుంది. మనకు కూడా ధ్యానంలో అదే చెబుతున్నారుగా, ముక్కు మీద కేంద్రీకరించమంటున్నారు. సిద్ధయోగ సమాధి అని చెబుతున్నారు కదా. ఆజ్ఞాచక్రంలో శివుడితో శక్తి ఐక్యమైపోతుంది. అటువంటి ఆజ్ఞాచక్రమే శివుడి యొక్క నివాసం. ఆ తరువాత చంద్రమండలమైనటువంటి సహస్రార కమలం, ఆ పైన తురియం. ఆజ్ఞాచక్రం
యోగ శాస్త్రాలకి కేంద్ర బిందువు అండి. 2 నేత్రాల దగ్గర ప్రారంభమయ్యేటటువంటి 2.5 అంగుళాల ఎగువ భాగానికి వ్యాపించి ఉంటుంది. అందుకే అడ్డంగా భస్మాన్ని ధరిస్తాం మనం ఆ ప్రాంతంలో, లలాటంలో. ఇదే ఖేచరి. ఆ తర్వాత శివుడు తాండవం చేస్తాడు, శివతాండవం. అమ్మవారు చేస్తే లాస్యం, శంకరుడు చేస్తే తాండవం. హిమాలయ పర్వతాలు ఒక ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి పర్వత శ్రేష్టం. అందులో ఉన్నతోన్నతమై అతి పవిత్రమైనది కైలాస శిఖరం. ఆ మహాశిఖరంలో మనోహరమైనటువంటిది మానస సరోవరం. కైలాస శిఖరం మీద శివతాండవం బ్రహ్మాది దేవతలు దర్శించటానికి వస్తూ ఉంటారు. ఆ కైలాస శిఖరం మీద పార్వతీ సహితుడై శంకరుడు, పార్వతి చూస్తూ ఉంటుంది అమ్మవారు, శంకరుడు శివతాండవం చేస్తాడు. అది చూడటానికి బ్రహ్మాది దేవతలంతా వచ్చి నిలబడతారు. అంతేకాదు ఆ శివుడి యొక్క తాండవ నృత్యానికి మానస సరోవరం కూడా స్పందిస్తుంది. ఆ సరస్సులో శివుడి యొక్క తాండవ నాట్యం ప్రతిఫలిస్తూ ఉంటుంది. అది ఆనందమయం. అందుకే దానిని ఆనంద శివతాండవం అంటారు. ఆ సరోవరం యొక్క మధుర స్పందనల సమాహారం గంగా ప్రవాహంగా వస్తుంది. అప్పుడే అనంతమైన విశ్వంలోని నిరంతరమైనటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది మహాశివుడని, ఆ మహాశివుడి యొక్క శివ తాండవాన్ని మనకి దర్శింపజేస్తుంది, స్ఫురింపజేస్తుంది. పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటాం కదా, అంటే చీమ నుంచి బ్రహ్మదేవుడు వరకు సర్వస్వము కూడా సర్వేశ్వరుడైనటువంటి ఆ శివుడి యొక్క లీలా విలాసమే. ఈ ఆనంద శివతాండవంలో స్వామి నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. అదే ప్రదోషకాల పూజ. ప్రదోషము ప్రకృష్టమైనటువంటి దోషం. ప్రదోషం అంటే సాయంకాలం, రాత్రికి ముందు వచ్చే సమయం. ప్రదోషకాల పూజ శివుడికి చాలా 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 ఇష్టం. మనస్సులో ఏవైనా బలమైన కోరికలు పెట్టుకుంటే 40 రోజుల పాటు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత స్వామి యొక్క దర్శనం చేసుకుంటే, స్వామి యొక్క తీర్థాన్ని పుచ్చుకుంటే వాడికి ఆ కోరిక తీరుతుందని శాస్త్రం. ఆ తరువాత నంది వాహనం ఎందుకు పరమశివుడికి? పరమశివుడు సర్వాంతర్యామి కదా, ఎక్కడికి కావాలంటే అక్కడ ఉంటాడు కదా ఆయన. మరి ఆయనకి నంది వాహనం ఎందుకు అయింది? పరమాత్మ యొక్క తత్వానికి లింగము ఏ విధంగా చిహ్నంగా ఉన్నదో జీవతత్వానికి నందీశ్వరుడు గుర్తనమాట. పశుత్వంతో కూడినటువంటి జీవతత్వం ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పకుండా ఈశ్వరుడి వైపు తిప్పడం వల్ల భగవంతుడితో సన్నిహిత సంబంధాన్ని పొందగలిగాడు నందీశ్వరుడు. నంది పశువే, జంతువే కదా, కానీ ప్రకృతి వైపు తిప్పటం లేదు. నిరంతరము పరమేశ్వరుడి వైపే చూస్తూ ఉంటాడు. తన దృష్టిని పరమేశ్వరుడి వైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటాడు. ఒక్క క్షణకాలం కూడా వియోగాన్ని భరించలేడండి. మనం కూడా అది నేర్చుకోవాలి నందీశ్వరుడి నుంచి. అందుకని భగవంతుడితో సాన్నిహిత్యాన్ని పొంది భగవంతుడి యొక్క వాహనమైంది, భగవంతుడి యొక్క రథానికి ధ్వజం కూడా అయినాడు. నందికి ఈశ్వరుడికి మధ్యలో ఎవ్వరూ అడ్డం వెళ్ళకూడదు. అంతేకాదు నంది అంటే వృషభము. వృషభము ధర్మానికి ప్రతీక. నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుండి ఈశ్వర లింగాన్ని దర్శించాలని కూడా పురాణం చెబుతోంది. పశుత్వం నుండి ధర్మాన్ని ఆచరిస్తూ
దైవత్వాన్ని చింతించడం ద్వారా నంది ఈశ్వరుడుగా మారి, అంటే నందికి ఈశ్వరుడికి అభేదంగా చేసుకోగలిగాడు. నందీశ్వరుడుగా మనకు వ్యక్తీకరిస్తున్నాడు, ఏకమైపోతున్నాడు. అంటే పశుత్వాన్ని విసర్జించి దృష్టిని ఈశ్వరుడి వైపు మళ్లించి ధర్మ మార్గంలో నడవడం వల్ల నందీశ్వరుడుగా మారిపోయాడు, శివుడితో అభేదత్వాన్ని పొందగలిగాడు. ఇక లింగ రూపం యొక్క విశిష్టత, నశించేదానికి సాక్షి శివం. ఎందుకని? శివుడు లయకారకుడు. మన శరీరాన్ని మనం శరీరం ధరించి ఉన్నాము, అనేక పనులు చేస్తూ ఉన్నాము. మనం ఎన్నో పనులు చేస్తుంటే ఈ ప్రపంచంలో అన్నీ గమనించేది ఈశ్వరుడు. ఈ జ్ఞానం చిత్ అని పేరు పెట్టారు వేదాంత పరిభాషలో. అంటే తాను ఉంటే కదా దేన్నైనా గమనించవలసింది. ఆలోచించండి. ఈ ఉండడానికే సత్తు అని పేరు. పరిపూర్ణమైనటువంటి సత్తు చిత్తుల సమాహారమే శివస్వరూపం, అదే లింగం. నామరూపాలన్నింటినీ లయం చేసుకుని నిరాకారంగానే శేషించినటువంటి భావాలు ఉంటాయి కాబట్టి శివుడిది లింగరూపం. లీయతే ఇది లింగ అని కూడా వ్యుత్పత్తి ఉంది లింగ పురాణంలో. అంటే ప్రతిదీ తనలో లీనం చేసుకుంటుంది, ప్రతిదీ తర్వాత తన నుంచే వ్యక్తం చేస్తుంది. అంటే రూపము కానటువంటి రూపం. అంటే లింగానికి ఒక రూపం ఉందా? ఉన్నది, కానీ దానికి కాళ్ళు చేతులు ముక్కు చెవులు లేవు. అంటే అరూపరూపి అంటారు శివలింగాన్ని. శివతత్వానికి ఆది మధ్య అంతములు లేవని చెప్పడానికే దాన్ని లింగ రూపంగా భావన చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు వివాదం జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అగ్నిస్తంభ రూపంలో లింగం ప్రాదుర్భవించిందని మనం శివరాత్రి సందర్భంగా చెప్పుకున్నాం కదా, అదే లింగోద్భవం అని. ఇది నిరాకార నిర్గుణ నిరంజన తత్వం. లీనం గమయితీతి లింగం అనేటువంటి ఒక వ్యుత్పత్తి కూడా ఉన్నది. అయితే మన కోరికలు ఫలించాలి అంటే శివరాత్రి ఇటు వెళ్ళిపోయింది కాబట్టి వచ్చేసారి మాస శివరాత్రి వస్తుంది ఫాల్గుణంలో. ఆ మహాశివుడికి అభిషేకం చేయాలి, అర్చన చేయాలి. మనకి శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. శరీరానికి వచ్చే రోగాలు తొలగిపోవాలి అంటే తుమ్మి పువ్వులతోటి శివార్చన చేసుకోవాలి. తుమ్మి పూలు తెల్లగా చిన్నవిగా ఉంటాయి. మాకు మా జాండ్రపేట ఇంట్లో తుమ్మి పూల చెట్లు ఉన్నాయి. ప్రతినిత్యము లింగం మీద 4 పూలన్నా పెట్టి అర్చన చేస్తాను. ఇంకొకటి, మన బంధువో ఎవరికైనా సరే ఒక్కోసారి ప్రాణాపాయం వస్తుంది, ఐసీయూలో పెడతారు కదా, అటువంటి వ్యక్తి మళ్ళీ క్షేమంగా బయటికి రావాలి అంటే నువ్వుల నూనెతోటి పరమేశ్వరుడి యొక్క లింగాన్ని అర్చన చేయాలి. అలాగే శత్రుభయం, రోగభయం ఇవన్నీ తొలగాలి అంటే తెల్ల జిల్లేడు పుష్పాలతోటి శివారాధన చేయాలి. జిల్లేడు అంటే అంత ఇష్టం ఆయనకి. ఇంకొకటి, చాలా మందికి ఈ కాలంలో ధనం కావాలి అనుకుంటాం. ధన వృద్ధి, ధాన్య వృద్ధి, సంపద వృద్ధి కావాలి అంటే బిల్వ దళాలతోటి అభిషేకం చేయాలి శివుడికి. అలాగే భోగం, మోక్షం ఈ రెండూ కావాలి అనుకుంటాడు ప్రతి వ్యక్తి. బతికున్నప్పుడు భోగం, మరణానంతరం మోక్షం లభించాలి అనుకుంటాం.
అటువంటి వాళ్ళు తులసి దళాలతోటి అర్చన చేయాలి శివుణ్ణి. కొంతమందికి దాంపత్యంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు కావచ్చు, ఏవైనా. అర్ధనారీశ్వరుడు కాబట్టి శివుడు శివలింగం స్వామి అయితే పానువట్టం అమ్మవారండి. అందువల్ల దాంపత్య సౌఖ్యం కోసం 5 రకాల పండ్ల రసాలతోటి అభిషేకం చేయాలి. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో మనం వాడుకోవచ్చు. ఇవి అని ప్రత్యేకంగా లేదు. అలాగే వివాహం కావాలంటే రకరకాల పుష్పాలను సేకరించి స్వామివారికి ఆ పుష్పాలతో అభిషేకం చేయించుకోవాలి. అచ్చంగా మోక్షమే కావాలి మాకు అనుకుంటే గంగా జలంలో చిన్న బంగారపు ముక్క వేసి ఆ జలంతో అభిషేకం చేయాలి. ఇంకా సిరి సంపదలు, గంగా జలంలో ఒక చిన్న వెండి ముక్క వేసి ఆ జలంతో అభిషేకం చేసుకోవాలి. కార్యసిద్ధి కోసం విభూతిని నీళ్లలో కలిపి ఆ నీటితో అభిషేకం చేస్తే మనం ఏ కార్యమైతే ప్రారంభిస్తామో ఆ కార్యసిద్ధి జరుగుతుంది. సుఖము సంతోషం ఈ రెండిటి కోసం విరిగిపోనటువంటి బియ్యం తెచ్చి, తెల్ల బియ్యం, దాంతో శివుడికి అర్చన చేయాలి. ఇక సర్వ అరిష్టాలు తొలగటానికి ద్రాక్షారసంతో అభిషేకం చేసుకోవాలి. క్షయవ్యాధి పోవాలి అంటే తేనెతోటి అభిషేకం చేయాలి పరమేశ్వరుడికి. దీర్ఘమైన ఆయుర్దాయం రావాలి అంటే గరిక ఆకుల గరికను తెచ్చి శివుడికి అర్చన చేయాలి. ఆయన కుమారుడైనటువంటి గణపతికి ఎంతో ఇష్టం గరిక. ఆ గరికతోటి శివుడికి పూజ చేయాలి. అలాగే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఈ జపం చేసేటప్పుడు, ఈ యొక్క శివరాత్రి మనం ఇవన్నీ పాటించేటప్పుడు అవసరమైతేనే మాట్లాడాలి. నామస్మరణకి శౌచంతో పని లేదండి. ఏ స్థితిలో ఉన్నా సరే పైకి అనకుండా మనస్సులో జపం చేసుకోవచ్చు. అంటే శివరాత్రి రోజు జాగారం చేయగలిగటానికి అవకాశం ఉంటే శివనామ స్మరణతోటి గడపండి. శివ సంబంధమైనటువంటి ప్రవచనాలు వింటూ గడపండి. మీరు మాట్లాడద్దు, వినండి. లేదు మంత్రజపం మౌనంగా చేసుకోండి. అంటే మనస్సుని, బుద్ధిని, ఆలోచనల్ని, వీటన్నిటినీ శ్రద్ధాభక్తితోటి సమర్పించటం కంటే గొప్పదైనటువంటి ఉపాసన ఏముంటుందండి? కాబట్టి అభిషేకం, పూజ చేసుకునే సమయం తప్ప మిగిలిన సమయం అంతా శివనామ స్మరణ చేసుకుంటూ గడపండి. దానివల్ల మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే శివుడికి మహిమాన్వితమైనటువంటి 108 లింగముల పేరుతో నామాలు ఉన్నాయండి. ఓం లింగాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం శంభులింగాయ నమః, ఓం ఆది గణార్చిత లింగాయ నమః. ఇట్లా 108 ఉన్నాయి. వాటిని కూడా చక్కగా స్మరించుకోండి. ఆ నామాలతోటి పూజ చేసుకోండి. తప్పకుండా ఈశ్వరుడి యొక్క అవ్యాజమైనటువంటి అనుగ్రహానికి మనమంతా పాత్రులం కాగలుగుతాం అని నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ, విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ఈ అంశాన్ని ప్రసారం చేసిన అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారి కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు చల్లగా కాచి రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.